పర్యావరణానికి మానవునికి మధ్య ఉన్న అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవే ఇకో పార్కులు. ఒక పక్క పర్యావరణ స్పృహ కలిగిస్తూనే మరోపక్క జీవావరణ సమతుల్యతను కాపాడే బాధ్యతను అవి మనకు గుర్తు చేస్తుంటాయి. మీరు ఇప్పుడిక్కడ చూస్తున్నది కొత్తగూడానికి సమీపంలో గౌతమ్ ఖని ఓపెన్ కాస్ట్ ప్రదేశంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వారు నిర్మించిన ఈకో పార్క్. సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనులు తవ్విన తర్వాత ఆ ప్రదేశాలను ఏం చేస్తుంది అని కలిగే సందేహాలకు ఒక చక్కని పచ్చని సమాధానం ఈ ఈకో పార్క్. గని ప్రదేశాలను మరింత సుందరంగా, ప్రకృతికి దగ్గరగా, సహజ సిద్ధంగా ఈ విశాలమైన పార్కును నిర్మించారు సింగరేణి సంస్థ వారు. 20 హెక్టార్ల సువిశాలమైన బ్యాక్ఫీల్డ్ ఏరియాలో 2 భారీ నీటి సంపులు అనగా సరస్సుల పక్కన సహజ సిద్ధమైన పచ్చని కొండల్ని తలపించే ఓవర్ బర్డెన్ డంపుల పాదాల చెంత ఈ పార్కును నిర్మించారు. ఈ ఈకో పార్కులో వివిధ విభాగాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం పదండి. వృక్షజాతి అభివృద్ధిలో సీతాకోకచిలుకల పాత్ర ఎంతో ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అనేక రకాల పూల మొక్కలతో ఈ బటర్ఫ్లై పార్కును నిర్మించారు. ఈ పార్కులో ఇప్పటి వరకు 20 రకాల సీతాకోకచిలుకలు ఇక్కడ తిరుగాడుతూ మనకు కనువిందు చేస్తున్నాయి. అలాగే అడవుల నుంచి అంతరించిపోతున్న దాదాపు 50 రకాల మొక్కలతో బయోడైవర్సిటీ సిగ్మెంట్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. అనతి కాలంలోనే ఈ చిన్న మొక్కలు ఏపుగా చిట్టడివిగా మారనున్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి, 22 రకాల తాటి జాతుల మొక్కలతో ఒక పామ్ గార్డెన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వినాయక వనం. వినాయకుని పూజించే దాదాపు 21 రకాల ఆకులు, పూలు ఉన్న ఔషధ గుణాల మొక్కలతో ఈ వినాయక వనాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చూడండి, కృత్రిమ తేనెటీగల పెంపకం కూడా చేపట్టారు. ఇది ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఇక్కడ తేనెటీగలు తేనెతెట్టెల్ని నిర్మించుకుంటున్నాయి. ఈ విశాలమైన ఈకో పార్కును ఇప్పటికే 24 రకాల పక్షులు సందర్శిస్తున్నాయి. వీటిని సందర్శకులు వీక్షించేందుకు వీలుగా ఒక బర్డ్ వాచింగ్ టవర్ని కూడా ఈ జలాశయాలకు దగ్గరలో ఏర్పాటు చేశారు. గతంలో బొగ్గు తీసిన ప్రాంతంలో నీరు చేరగా ఏర్పడిన ఈ జలాశయాలు ప్రకృతి సిద్ధమైన సరస్సుల్ని తలపింపజేస్తున్నాయి. సందర్శకులు ఇక్కడ బోటు షికారు చేయటం కోసం యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. రిప్టైల్స్ అనగా సరీసృపాల జాతులకు చెందిన పాములు, బల్లులు, ముసళ్ళు వంటి జీవులు కూడా జీవించే పర్యావరణ పరిస్థితుల్ని ఇక్కడ ఈకో పార్కులో ఏర్పాటు చేస్తున్నారు. అనతి కాలంలోనే ఆ జాతులు ఇక్కడ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ పార్కులోనూ మరియు ఇతర ప్రాంతాల్లో మొక్కలు నాటడం కోసం 3 లక్షల మొక్కల్ని పెంచే సామర్థ్యం గల ఒక నర్సరీని కూడా ఇదే ప్రాంగణంలో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఇక ఈ పార్కును సందర్శించడానికి విచ్చేసే కుటుంబాల సౌకర్యం కోసం ఒక చక్కని క్యాఫ్టేరియా, అలాగే రెస్ట్ రూములు మరియు చిన్నపిల్లలు ఆడుకోవడం కోసం చిల్డ్రన్ పార్కును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇటీవలనే దీనిని సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో ఆయనతో పాటు సంస్థ డైరెక్టర్లు డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు శ్రీ ఎన్వికే శ్రీనివాస్, జనరల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ శ్రీ జేవిఎల్ గణపతి, జనరల్ మేనేజర్ కొత్తగూడెం ఏరియా శ్రీ శాలెం రాజు, ఏజీఎం ఫారెస్ట్రీ శ్రీ వివేక్ బాబు, ఇంకా వివిధ విభాగాల అధికారులు, కార్మిక సంఘాల నాయకులు దీనిలో పాల్గొన్నారు. శ్రీ ఎన్ బలరాం ఈ పార్క్ మొత్తం కలే తిరిగారు. తేనెటీగల పెంపక కేంద్రంలో స్వయంగా తేనెతెట్టెల్ని పరిశీలించారు కూడా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణిత చర్యలకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలన్నారు. ఆ స్ఫూర్తిని కలిగించడం కోసం ఈ ఈకో పార్కును ఏర్పాటు చేశామని, దీనిని ప్రజలందరూ వినియోగించుకోవచ్చని పిలుపునిచ్చారు. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండానే సింగరేణి కార్మికులు, సాధారణ ప్రజలు కూడా ఈ పార్కును సందర్శించవచ్చు. ఇక్కడ చక్కని ఆహ్లాదాన్ని పొందడంతో పాటు పర్యావరణ విజ్ఞానాన్ని, ఆ స్ఫూర్తిని కూడా పొందే అవకాశం ఉంది. అడవుల పెంపకం పైన, వృక్ష జంతు జీవజాతులపైన అనుబంధాన్ని ఏర్పరచుకొని వాటి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాం.
సింగరేణికి సంబంధించిన మరిన్ని విషయాలపై సమగ్ర విశ్లేషణ, వివరాలతో కూడిన ఆసక్తికర విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం, అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్.